పేరు ఆశ్రిత్ రెడ్డి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసిన దానికి ముఖ్య కారణం మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పానుగంటి చైతన్య గారి మీద జరుగుతున్నటువంటి అక్రమ కేసులు, వేధింపుల్ని మీడియా ముఖంగా తెలియజేయడానికి ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, 3 రోజుల కిందట రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వారి కోరిక మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ వారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పానుగంటి చైతన్య గారు ఉండవల్లి గ్రామానికి ఈ రైతులు పడుతున్నటువంటి బాధలు, అదేవిధంగా వారు అక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీలో ప్రస్తుత ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఎక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మా పానుగంటి చైతన్య గారు అక్కడ చేరుకొని అక్కడ రైతులతో సంభాషించి వారి సమస్యలు, వారు ఎదుర్కొంటున్నటువంటి బాధలన్నిటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట ప్రపంచానికి ఎక్కడ చెప్తారో, మీడియా ముఖంగా ఎక్కడ చెప్తారో అని చెప్పేసి ముందుగానే పథకం ప్రకారం అక్కడికి చేరుకున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి గూండాలు, రౌడీలు ఎవరైతే ఉన్నారో వారి పైన, మా నాయకుల పైన విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. వారు వచ్చినటువంటి వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా వారి పైన కోడిగుడ్లు, అదేవిధంగా రాళ్ళు, కర్రలతోటి వారి మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన ప్రతి వీడియో కూడా ఈరోజు యూట్యూబ్లో కావచ్చు, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో అందరికీ కూడా దొరుకుతున్నాయి. దాడి చేసిన ప్రతి మనిషి కూడా క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చెప్తుందయ్యా అంటే, మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు రౌడీలతోటి, గుండాలతోటి అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకి లోన్ చేశారు, భయభ్రాంతులకు గురి చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఉంది. ముఖ్యంగా వారి ఎల్లో మీడియాలో పానుగంటి చైతన్య గారి ఫోటో డిస్ప్లే చేసి ఇతను ఒక రౌడీ షీటర్, వీళ్ళందరూ కూడా రౌడీ షీటర్లతో ఇక్కడికి వచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి కొన్ని సోషల్ మీడియా పేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హేళన చేస్తూ, ఈరోజు చైతన్య గారిని హేళన చేస్తూ పోస్టులు పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని, అందులోని షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, ఈరోజు ప్రభుత్వంలో మీదే పెత్తనం, మీరు చెప్పిందే చట్టం, మీరు చేసిందే వేదం, ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి మీ ఆదేశాలు లేకుండానే చైతన్య గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారా? మీ ఆదేశాలు లేకుండానే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారా? మీ ఎల్లో మీడియాలో, మీ ఎల్లో సోషల్ మీడియా పేజెస్లో ఈ విధంగా చేస్తూ ఉన్నారా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ విధంగా పానుగంటి చైతన్య గారు ఈరోజు రౌడీ షీటర్ అయ్యారో కాస్త ప్రజలందరికీ కూడా తెలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి సమస్యలపైన పోరాడుతున్నటువంటి పానుగంటి చైతన్య గారు ఏ విధంగా రౌడీ షీటర్ అయ్యారు? మహిళా విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు ఈరోజు ప్రశ్నించినందుకు ఏ విధంగా చైతన్య గారు రౌడీ షీటర్ అయ్యారు? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సకాలంలో చెల్లించమని చెప్పేసి ప్రశ్నించినందుకు ఏ విధంగా పానుగంటి చైతన్య గారు రౌడీ షీటర్ అయ్యారు? డిఎస్సిలో జరుగుతున్నటువంటి అవకతవకలు మీద ప్రశ్నించినందుకు ఈరోజు ఏ విధంగా పానుగంటి చైతన్య గారు రౌడీ షీటర్ అయ్యారు? అదేవిధంగా వెల్ఫేర్ హాస్టల్ అన్నింటినీ కూడా సందర్శించి అక్కడ
ప్రతి విద్యార్థి పడుతున్న బాధలు, వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు ఈరోజు బయటికి చెప్పినందుకు ఏ విధంగా పానుగంటి చైతన్య గారు రౌడీ షీటర్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు, విద్యార్థులు ఎక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారో అక్కడ ప్రశ్నించే మొట్టమొదటి గొంతుక పానుగంటి చైతన్య గారిదే. ఈరోజు మీరు పెడుతున్నటువంటి ఈ అధికారం ఉందనే అహంకారంతో మీరు పెడుతున్నటువంటి ఈ పిచ్చి పిచ్చి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ ఒక్కదానికి కూడా పానుగంటి చైతన్య గారు ఎక్కడ కూడా వారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోరు. వారికి అండగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా తోడుగా ఉంటారని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో చైతన్య గారు మరిన్ని పోరాటాలకి సిద్ధంగా ఉన్నారు. మీరు పెట్టే ఈ కేసులకి ఎక్కడా కూడా ఆయన తగ్గే పరిస్థితే లేదు. వారికి అండగా ప్రతి ఒక్క విద్యార్థి, అదేవిధంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం వారి వెన్నంటూ ఉంటుంది, వారికి తోడుగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఇతర విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని మీరు చైతన్య గారి మీద చేస్తున్నటువంటి వేధింపులు, అదేవిధంగా మీరు పానుగంటి చైతన్య గారిని గురి చేస్తున్న ఇబ్బందులన్నింటినీ కూడా మేము తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతామని చెప్పేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా నారా లోకేష్ గారిని హెచ్చరిస్తామన్నాం. థ్యాంక్ యూ. నేను వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నెల్లూరు నగర అధ్యక్షుడిని. ఏదైతే ఈ 3 రోజుల కిందటి నుంచి జరుగుతుందో, అమరావతిలో రైతులు పడుతున్న కష్టానికి వాళ్ళని పలకరించడానికి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, మా విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారు కావచ్చు, వాళ్ళని పలకరించడానికి వెళ్తే వాళ్ళు చేసే తప్పులను కావచ్చు, వాళ్ళు చేసే అరాచకాన్ని కావచ్చు, ఏ ఒక్కరు ఆ రైతులకి అండగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి మీద కావచ్చు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు, వీళ్ళు పెడుతున్న కేసులు ఏ దానికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, విద్యార్థి విభాగాలు కావచ్చు భయపడవని చెప్పి కూడా తెలియజేస్తూ, మా ఒక పానుగంటి చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఉండి 175 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వాళ్ళొక నాయకులని 175 నియోజకవర్గాల్లో నిలబెట్టారో, అదే 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో విద్యార్థి విభాగ నాయకులకి అందరికీ అండగా ఉంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్న పానుగంటి చైతన్య గారిని ఆయన అనగతొక్కితే మిగతా నగరంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు వెనక తగ్గుతారని చెప్పి ఈ యొక్క ఉద్దేశంతో వీళ్ళు మా ఒక విద్యార్థి విభాగాన్ని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాల్లో నారా లోకేష్ గారు వెళ్ళే ప్రతి పర్యటనలో కూడా విద్యార్థి విభాగానికి మేము తోడుంటాం అని చెప్పారు. ఏ రోజైతే వాళ్ళు గట్టెక్కారో, ఏ రోజైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా విద్యార్థి సంఘాలు ఏ ఒక్క దగ్గర కూడా నోరెత్తకుండా ప్రతి దగ్గర ఆయనకు తొక్కుతానే వస్తున్నారు. మొట్టమొదటిగా ఆయన పీఠం ఎక్కిన వెంటనే ఆయన పెట్టిన ఫస్ట్ జియో విద్యార్థి విభాగాలు స్కూళ్ళల్లో, కాలేజీల్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజ్లో ఏ ఒక్క దగ్గర కూడా ఈ విద్యార్థి విభాగాలు వెళ్ళకూడదని చెప్పి జియో తీసుకొచ్చారు. అట్లా సమయంలో వెళ్ళకపోతే మీరు చేసే అరాచకాలు బయట ఎవరు పెడతారు? మీరు చేసే తప్పుడు పనులు ఎవరు బయట పెడతారు? ఈరోజు మనం చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద ఎన్నో వేల స్కూళ్ళు రూపురేఖలు మార్చారు. ఆ విధంగా విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటూ ఉండి వాళ్ళని ముందుకు నెడుతుంటే ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం మా ఒక విద్యార్థి సంఘాలని కావచ్చు, మా ఒక రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారికి కావచ్చు ఉన్నవి లేనివి ఆయన మీద చెప్పి ఆయన మీద ఎటువంటి రౌడీ షీట్ లేదు, ఆయన మీద ఎటువంటి కేసులు లేవు, క్రైమ్ కేసులు వాటి మీద ఎటువంటివి లేవు. ఆయన మీద ఉన్న కేవలం కేసులు పార్టీ కోసం నోరెత్తితే పెట్టింది, మీరు చేసే అరాచకం మీద వేలెత్తితే పెట్టిన కేసులు తప్ప ఆయన పర్సనల్ కేసులు ఆయన మీద ఏమీ లేకపోయినా ఈరోజు దుష్ప్రచారం మీ యొక్క ఛానల్స్లో కావచ్చు, మీ ఒక పసుపు టీవీలో కావచ్చు మీరు వేస్తున్నారు. ఆయన మీద రౌడీ షీట్ ఉందని చెప్పి ఆయన మీద ఉండే షీట్ ఏంటంటే విద్యార్థులకి ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఆ ఆపదలో నేను ఆదుకున్నాను అని చెప్పి ఆ విద్యార్థులే వాళ్ళ నోటి నుంచి చెప్పిన షీట్ ఆయన మీద ఉంది. ఆయన మీద ఉండే షీట్ ఏందయ్యా అంటే డిఎస్సిలో ఈరోజు ఎంతమందికి అయితే అన్యాయం జరిగిందో అంతమందికి నేను వెన్నంటూ ఉన్నాను అని చెప్పిన షీట్ ఆయన మీద ఉంది.
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క విద్యార్థి విభాగ నాయకుడికి నేను ఉన్నాను అని చెప్పి ధైర్యం ఇచ్చిన షీట్ ఆయన మీద ఉంది తప్ప ఏ రోజు కానీ ఆయనకి మీద ఎటువంటి పర్సనల్ గొడవలు కావచ్చు, ఎటువంటి క్రైమ్ కేసులు కావచ్చు ఆయన మీద లేవు, రాబోవు కూడా. ఎందుకంటే ఆయన నడిచేది కేవలం విద్యార్థుల కోసం, ఆయన విద్యార్థులు పడే కష్టాల కోసం మాత్రం ఆయన నడుస్తాడు. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం, మీరు ఇదే విధంగా చేసుకుంటూ వెళ్తే రాబోయే రోజుల్లో ఈ దేశం అప్పుల్లో పెద్దోళ్ళే చెప్పారు, ఈ దేశం బాగుపడాలన్నా మారాలన్నా కదలాల్సింది విద్యార్థి యువత అని. ఈ విధంగా మీరు విద్యార్థులు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న ప్రతి విద్యార్థి నాయకుల్ని మీరు ఇబ్బందులు పెడుతూ వాళ్ళు పెట్టే మొదటి అడుగులోనే వాళ్ళని అడుగు తొక్కుతున్నారు.